చాప్టర్ 4 ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చూడండి. ముందు మనం అంటే ఏం చెప్పొచ్చు అంటే స్కేలర్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కాల్డ్ ఏం చెప్పచ్చు మనం స్కేలర్స్ అని చెప్పచ్చు. మరి కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ మనం స్కేలర్స్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన డైలీ లైఫ్ లో మనం ఉపయోగించే వాటిలో లెంత్, టెంపరేచర్, లెంత్ ఆ లెంత్ అనేది ఈ డైరెక్షన్ లో ఇంత ఆ డైరెక్షన్ లో ఎంత అని చెప్తామా? చెప్పం కదా. అలాగే మాస్, ఇంకొకటి వాల్యూమ్. వాల్యూమ్ చూడండి, ఈ డైరెక్షన్ లో ఎంత ఉంది, వేరే డైరెక్షన్ లో వేరే ఉంటుంది, అలా ఏమి ఉండదు కదా. వాల్యూమ్ అనేది ఏ డైరెక్షన్ లో ఒకటే ఉంటుంది. కాబట్టి వాల్యూమ్ కూడా ఏంటంటే డైరెక్షన్, వాల్యూమ్ మీద కూడా డైరెక్షన్ యొక్క ఇంపాక్ట్ ఉండదు. అంటే వాల్యూమ్ అనేది కూడా డైరెక్షన్ మీద ఆధారపడి ఉండదు. తర్వాత టెంపరేచర్, వెరీ గుడ్, మన ఎవరు చంద్రరావు చెప్పాడు. ఇంకా డెన్సిటీ, తర్వాత ఏరియా, టైం, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో విషయం ఏరియా, అలాగే వర్క్ కూడా చూడండి, ఈ డైరెక్షన్ లో ఎంత వర్క్, ఈ డైరెక్షన్ ఎంత వర్క్ అని ఏమి ఉండదు కదా. అలాగే రెసిస్టెన్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే స్కేలర్స్కి వస్తాయమ్మా. అలాగే ద ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ వెక్టార్స్. ఏమండి ఆ వెక్టార్ క్వాంటిటీస్ ఏం చెప్తామంటే మనం సింపుల్ గా చెప్పాలంటే మన ఫిజిక్స్ లో డిస్ప్లేస్మెంట్. అవునా? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా అంటామండి? యాక్సలరేషన్ అంటాం. అలాగే అంతకు ముందు చెప్పుకున్నట్టు మనం ఫోర్స్ కూడా చూడండి, మనం ఒక బాడీని ఏ డైరెక్షన్ లో మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్ లోనే మనం ఫోర్స్ అప్లై చేస్తాం. అలా కాకుండా వేరే డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే మనం అనుకున్న పొజిషన్ కి ఆ బాడీని తీసుకెళ్ళాం. అర్థమవుతుందండి? ఆ ఆబ్జెక్ట్ ని తీసుకువెళ్ళాం. అర్థమవుతుందమ్మా? అలాగే వెయిట్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో హిల్ ఎక్కుతున్నాం అనుకోండి, హిల్ ఎక్కుతున్నప్పుడు అదే కొండ ఎక్కుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వెయిట్ అనేది మనం ఏం చేస్తాం? జనరల్ గా ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వెయిట్ తీసుకెళ్ళడం ఈజీయా, లేకపోతే ఒక హిల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు హిల్ పైకి వెయిట్ తీసుకెళ్ళడం ఈజీయా? రోడ్డు మీద నడుస్తున్నప్పుడు. ఎందువల్ల అలాగే? ఎందువల్ల అంటే అలాగే జనరల్ గా మనకి ఎర్త్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 మీటర్ పర్ సెకండ్ కానీ లేదా 980 సెంటీమీటర్ పర్ సెకండ్ కానీ ఉంటుంది. 980 సెంటీమీటర్ పర్ సెకండ్ కానీ ఉంటుంది. ఏమండి? గ్రావిటేషనల్ ఫోర్స్ అంతే. గ్రావిటేషన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కానీ 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కానీ ఉంటుందమ్మా. దేని మీద? ఎర్త్ మీద. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే ఒక వస్తువుని, ఒక బాడీని, ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఈ ఎర్త్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ లో తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి? ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ని అధిగమించి తీసుకెళ్ళాలి. అంటే దానికన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తేనే మనం తీసుకెళ్ళగలం. ఇంకో విషయం, హైట్ పెరిగే కొద్దీ మనం అప్లై చేసే ఫోర్స్ కూడా ఏమవ్వాలి? పెరగాల తగ్గాల? పెరగాలి సార్. పెరగాలి కదా, అప్పుడే కదా బాడీ మూవ్ అవుతుంది. కాబట్టి మీరు అక్కడ గమనిస్తే జనరల్ గా ఒక ల్యాండ్ స్పేస్ లో, అంటే ఒక రోడ్డు మీద తీసుకెళ్లేటప్పుడు వస్తువుని, అక్కడ గ్రావిటేషనల్ ఫోర్సు కంటే ఒక కొండ మీద వస్తువుని తీసుకెళ్లేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుందా లేదా? ఎందుకంటే హైట్ పెరిగిపోయిందిగా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ వెయిట్ అనేది కూడా, ఇక్కడ డైరెక్షన్ ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైమ్
క్వాంటిటీ కూడా ఉంటుంది కాబట్టి వెయిట్ని కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే వెక్టర్ కింద చెప్పొచ్చు. ఏమండి? అలాగే మూమెంటం ఇవన్నీ కూడా ఫిజిక్స్ లో చదువుకుంటారు కదా మీరు. ఏమండి? Yes, sir. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే వెక్టర్స్కి వస్తాయమ్మా. ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టర్ అనేది అదే ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి ఫిజిక్స్ లో ఉపయోగపడుతుంది, ఇంజనీరింగ్ లో ఉపయోగపడుతుంది, మ్యాథమెటిక్స్ లో ఉపయోగపడుతుంది. ఏమంటే అర్థమవుతుందా మీకు? ఇంకో విషయం ఏంటంటే ఈ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ అటు మ్యాథమెటిక్స్ కి ఇంపార్టెంటే, ఫిజిక్స్ కూడా ఇంపార్టెంటే. లెక్క ప్రకారం ఏంటంటే ఫిజిక్స్ మనం కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంటే ఈ వెక్టార్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే దీన్ని మనం అలా చెప్పకూడదమ్మా, ఇది ఫిజిక్స్ కి బాగా ఉపయోగపడుతుందమ్మా, దాన్ని మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్ లో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇంకో విషయం, ఇది ఇంకా ఎక్కడ ఉపయోగపడుతుందంటే మెకానిక్స్ లో ఉపయోగపడుతుంది, ఇలాగే ఇందాక ఇంజనీరింగ్ అని చెప్పుకున్నాం కదా దాంట్లో ఉపయోగపడుతుంది. సరే నెక్స్ట్, ఈసారి డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అని చెప్పి ఉంటుంది చూడండి. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ నేను ముందు చెప్పేస్తాను, తర్వాత ఈసారి డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ చూడండి. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ఒక ఏ బి అనేవి 2 డిస్టింక్ట్ పాయింట్స్ అని తీసుకున్నాం. ఏ బి అనేవి ఏంటంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ అని తీసుకున్నాం, అంటే 2 డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, డిస్టింక్ట్ పాయింట్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏ అనేదేమో ఇనిషియల్ పాయింట్, బి అనేదేమో టెర్మినల్ పాయింట్ అయినప్పుడు ఈ ఇనిషియల్ పాయింట్ ని టెర్మినల్ పాయింట్ ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో లైన్ సెగ్మెంట్, లేకపోతే లైన్ అని తీసుకోండి. ఇనిషియల్ పాయింట్ ని టెర్మినల్ పాయింట్ ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో, లేదంటే లైన్ సెగ్మెంట్, లైన్ కాదు లైన్ సెగ్మెంట్ అని తీసుకోండి. ఇనిషియల్ పాయింట్ ని అలాగే టెర్మినల్ పాయింట్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటాం. అర్థమవుతుందా? ఇనిషియల్ పాయింట్ ని టెర్మినల్ పాయింట్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ మనం డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటాము. తర్వాత ఈసారి టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ వెక్టర్స్, ఈ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ లో ఫస్ట్ ఏంటంటే నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్. magnitude zero vector కదా సార్. వెరీ గుడ్. నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్, అంతే. నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్, దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం జీరోతోనే డినోట్ చేస్తాం. అలాగే వెక్టార్ని ఎప్పుడు కూడా బార్ తో డినోట్ చేస్తామండి. ఏమంటే ఇంకోటి ఏంటంటే ఈ వెక్టార్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్, బి బార్, సి బార్ అండ్ సో ఆన్, వీటితో మనం వెక్టార్స్ ని డినోట్ చేస్తాం, బార్ పెడతాం అన్నమాట. అర్థమవుతుంది? కొంతమంది ఏం చేస్తారంటే ఇలా క్యాప్ అని రాస్తారు, ఏ క్యాప్, అది మళ్ళీ వేరే డెఫినేషన్కి వెళ్ళిపోతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. వెక్టార్స్ ఏమో బార్లతో డినోట్ చేస్తాం. స్కేలార్స్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఎల్ఎంఎన్, స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్ అండ్ సో ఆన్, అలా డినోట్ చేస్తాం. ఏమండి? నెక్స్ట్, జీరో వెక్టర్ అంటే ఏంటంటే ఒక వెక్టార్ లోని ఇనీషియల్ పాయింట్ టెర్మినల్ పాయింట్ రెండు ఒకటే అయినాయి అనుకోండి. ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఏ అయింది, టెర్మినల్ పాయింట్ బి అయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికంటే కొంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ స్టార్ట్ అయ్యాడండి, ఇక్కడ వరకు వెళ్ళాడండి అంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టే కదా, అంటే కొంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అక్కడ. అదే ఒక వ్యక్తి ఏమైందంటే ఇక్కడ ఉన్నాడు, ప్రస్తుతం బయలుదేరదాం అనుకున్నాడు, బండి స్టార్ట్ చేశాడు, ఏదో ఆటంకం వచ్చింది లేదా ఎవరో పిలిచారు, మళ్ళీ అక్కడే ఉండిపోయాడు, వెళ్ళలేదు. ఇప్పుడు అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఏం చెప్తాం? జీరో. జీరో. వెరీ గుడ్.
అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఇనీషియల్ పాయింట్ ఇదే, టెర్మినల్ పాయింట్ కూడా ఇదే. కాబట్టి జీరో వెక్టర్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఒక వెక్టర్ లోని ఇనీషియల్ పాయింట్ టెర్మినల్ పాయింట్ రెండు కోయిన్సైడ్ అయిపోతాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే జీరో వెక్టర్ అంటాం అన్నమాట. దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే జీరో బార్, చెప్పుకున్నాం కదా. అలాగే ఈ జీరో వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా? జీరో. అంతే. నెక్స్ట్ తర్వాత చూడండి, ఈసారి కో ఇనీషియల్ వెక్టర్ అమ్మా. కో ఇనీషియల్ వెక్టర్స్ రెండు వెక్టార్లకి ఇనిషియల్ పాయింట్స్ ఏముంటాయి కదా సార్? వెరీ గుడ్, అంతే. కో ఇనీషియల్ వెక్టర్స్. ఇప్పుడు ఒక వెక్టర్ ఎలా ఉంది, ఒక వెక్టర్ అంటే ఇలా, వెక్టర్ అంటే ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు. ఇదేమో ఇలా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఈ వీటన్నిటికీ కూడా ఇనీషియల్ పాయింట్ ఇదేనా? ఇది ఒక వెక్టారు, ఇది ఒక వెక్టారు, ఇది ఒక వెక్టారు, ఇది ఒక వెక్టారు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఇనీషియల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్. టెర్మినల్ పాయింట్ అంటే ఎండింగ్ పాయింట్, రెస్టింగ్ పాయింట్. ఏమండి? కాబట్టి వెక్టార్స్ అన్నిటికీ కూడా సేమ్ ఇనీషియల్ పాయింట్ ఉంది కాబట్టి మరి టెర్మినల్ పాయింట్ ఏమవుతుంది ఉంటే, ఒకవేళ ఇక్కడ టెర్మినల్ పాయింట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టెర్మినల్ పాయింట్స్ ఏమవుతుంది? మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇనీషియల్ వెక్టర్ అంటే ద వెక్టార్స్ హ్యావింగ్ ఇనీషియల్ పాయింట్ ఈజ్ సేమ్, లేదా ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ ఇనీషియల్ పాయింట్ బట్ డిఫరెంట్ టెర్మినల్ పాయింట్ ఆర్ కాల్డ్ కోఇనీషియల్ వెక్టర్స్. అర్థమైందమ్మా? వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ ఇనీషియల్ పాయింట్ బట్ డిఫరెంట్ టెర్మినల్ పాయింట్ ఆర్ కాల్డ్ కోఇనీషియల్ వెక్టర్స్. తర్వాత లైక్ వెక్టర్స్ అమ్మ. లైక్ వెక్టర్స్ అంటే ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఒక వెక్టర్ ఇలాగే ఇలా తీసుకున్నాం. ఇదేమో ఏ బార్ అనే వెక్టర్, ఇదేమో బి బార్ అనే వెక్టర్. వీటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంది? సేమ్ డైరెక్షన్ కదా. కాబట్టి సేమ్ డైరెక్షన్ లో ఉన్న వెక్టర్స్ ఏమంటామంటే మనం లైక్ వెక్టర్స్ అంటామంట. అంటే ఏం చెప్పొచ్చు అంటే డెఫినేషన్, ద వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్. అలాగే ఇంకోటి, మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్ గా ఉండాలమ్మా. అర్థమవుతుందమ్మా? వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్ అండ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కాల్డ్ లైక్ వెక్టర్స్. అర్థమవుతుందమ్మా? వెక్టర్స్ అని కూడా అనొచ్చా సార్? ఏంటమ్మా? లీనియర్ వెక్టర్స్ అని దీన్ని కూడా అనొచ్చా సార్? లీనియర్ వెక్టర్స్ మన ఎవరు కార్తీక్ అడిగింది కరెక్టే. చూడండి, లైక్ వెక్టర్స్ అంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవ్వక్కర్లే, కానీ డైరెక్షన్ మాత్రం సేమ్ ఉండాలి. ద వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్, దెన్ ద వెక్టర్స్ ఆర్ కాల్డ్ లైక్ వెక్టర్స్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అనేది మాత్రం ఈక్వల్ అవ్వక్కర్లే. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు సేమ్ డైరెక్షన్ నుండి అలాగే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఈక్వల్ వెక్టర్స్ అంటాం. ఇంకోటి అంటే ఇప్పుడు ఈక్వల్ వెక్టర్స్ అన్ని లైక్ వెక్టర్స్ అవుతాయి, లైక్ వెక్టర్స్ అన్ని ఈక్వల్ వెక్టర్స్ అవుతాయి. లైక్ వెక్టర్స్ అన్ని ఈక్వల్ వెక్టర్స్ అవుతాయి సార్. లైక్ వెక్టర్స్ అన్ని ఈక్వల్ అయిపోతాయా? నో సార్, ఈక్వల్ అన్ని లైక్ అవుతాయి సార్. ఈక్వల్ వెక్టర్స్ అన్ని లైక్ అవుతాయి. ఎందుకంటే ఈక్వల్ వెక్టర్స్ అవ్వాలంటే ఏంటి? సేమ్ డైరెక్షన్ ఉండాలి, అలాగే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. మరి సేమ్ డైరెక్షన్ ఒక్కటే ఉంటే చాలు కదా లైక్ వెక్టర్స్ అవడానికి. కాబట్టి ఇక్కడ లైక్ వెక్టర్స్ ఏంటంటే కేవలం సేమ్ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమండి? అది ఈక్వల్ వెక్టర్స్ అయితే సేమ్ డైరెక్షన్ ఉండాలి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉండాలి. ఈక్వల్ వెక్టర్ సేమ్ డైరెక్షన్ ఉండాలి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉండాలి. ఏమండి? సేమ్ డైరెక్షన్, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్. ఏమండి? అదే ఇక్కడ మనకైతే ఇక్కడైతే సేమ్ డైరెక్షన్ ఉంటే సరిపోతుంది. ఏమండి?
నెక్స్ట్ తర్వాత ప్యారలల్ వెక్టార్స్ లేదా కొలీనియర్ వెక్టార్స్ అమ్మ చూడండి. ప్యారలల్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్. చెప్పచ్చా సార్? ఏటమ్మా? దీని డెఫినేషన్ చెప్పచ్చా సార్? కొలీనియర్ వెక్టార్స్ ఆర్ ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక లైన్ కి ప్యారలల్ గా ఉంటే 2 వెక్టార్స్, వాటిని మనం కొలీనియర్ వెక్టార్స్ లేదా ప్యారలల్ వెక్టార్స్ అని చెప్పాం. అక్కడ డైరెక్షన్ అనేది మనకి అవసరం లేదు, మ్యాగ్నిట్యూడ్ కూడా అవసరం లేదు. ఒక లైన్ కి ప్యారలల్ గా ఉంటే చాలు. సింపుల్ గా చెప్పాలంటే ఆ రెండు కూడా ప్యారలల్ గా ఉంటే చాలు, వాటిని ప్యారలల్ వెక్టార్స్ అంటాం లేదా కొలీనియర్ వెక్టార్స్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అవసరం లేదు, డైరెక్షన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ఏంటో చెప్తాం చూడండి. ఏ బార్ బి బార్ అనేవి 2 వెక్టార్స్ అని తీసుకుంటే ఇవి కొలీనియర్ లేదా ప్యారలల్ వెక్టార్స్ ఎప్పుడు అవుతాయంటే 1 వెక్టార్ ఈజ్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్. అంటే ఇప్పుడు 1 వెక్టార్ ఈజ్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ అంటే ఇప్పుడు ఏ బార్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఏ బార్ ని స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ కింద రాయగలిగితే ఆ రెంటిని మనం ప్యారలల్ వెక్టార్స్ లేదా కొలీనియర్ వెక్టార్స్ అనొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు టీ ఇంటూ బి బార్ అని రాశాను. టీ అంటే ఏమనుకున్నాం మనం? స్కేలార్ అనుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఏ బార్ అనే వెక్టార్ ని సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ వెక్టార్ అని రాయగలిగానే లేదా? yes sir, అప్పుడు దాన్ని ఈ 2 వెక్టార్స్ ని ఏమంటాం అంటే ఏ కామ బి అని, ఏ బార్ బి కామ బి బార్ అనే వెక్టార్స్ ని ప్యారలల్ వెక్టార్స్ లేదా కొలీనియర్ వెక్టార్స్ అంటాం. ఇది కండిషన్ అన్నమాట. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ పి వాల్యూ 0 కాకూడదు. అర్థమవుతుందా? టీ వాల్యూ మాత్రం 0 అవ్వకూడదు. మిగిలిన వాల్యూ ఏదైనా అవ్వచ్చు. అంటే నెంబర్స్ అన్ని కూడా స్కేలార్సే కదా, వాటికి డైరెక్షన్ ఏమి ఉండదు కదా. yes sir, అదమ్మా, మీకు అర్థమైందమ్మా? లైక్ వెక్టార్స్ అంటే ఏంటి? సేమ్ డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్తో నిమిత్తం లేదు. అలాగే ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి? సేమ్ డైరెక్షన్ ఉండాలి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అలాగే ప్యారలల్ వెక్టార్స్ లేదా కొలీనియర్ వెక్టార్స్ అంటే ఏంటి? ప్యారలల్ గా ఉంటే చాలు వెక్టార్స్, డైరెక్షన్ నిమిత్తం లేదు, డైరెక్షన్ అవసరం లేదు మనకి, మ్యాగ్నిట్యూడ్ కూడా అవసరం లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? yes sir, అదమ్మ విషయం. అలాగే 2 వెక్టార్స్ కొలీనియర్ వెక్టార్స్ లేదా ప్యారలల్ వెక్టార్స్ అవడానికి కండిషన్ ఏంటి? ఏ బార్ ఈక్వల్ టు టీ ఇంటూ బి బార్. అంటే 1 వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ వెక్టార్. అంటే ఒక వెక్టార్ ని స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అదర్ వెక్టార్ కింద రాయగలిగితే ఆ 2 వెక్టార్స్ మనం ఏమంటాం అంటే కొలీనియర్ వెక్టార్స్ లేదా ప్యారలల్ వెక్టార్స్ అంటాం. తర్వాత యూనిట్ వెక్టార్. మాగ్నిట్యూడ్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి సార్. వెరీ గుడ్. ఒక వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ 1 అయితే దాన్ని యూనిట్ వెక్టార్ అంటాం అన్నమాట. ఏమ్మా? మాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. మరి జనరల్ గా ఈ యూనిట్ వెక్టార్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఈ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందండి? స్మాల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఏమండి? ఇప్పుడు ఒక వెక్టార్ ఏ బార్ అనేది తీసుకున్నప్పుడు దీని యొక్క యూనిట్ వెక్టార్ ఎలా డినోట్ చేస్తామంటే ఏ క్యాప్. ఏ క్యాప్. అర్థమవుతుందమ్మా? yes sir, సార్ Yes, sir. క్యాపిటల్ గా తీసుకోవాలి కదా సార్? ఒక వెక్టార్ ఏ బార్ అనేది తీసుకున్నప్పుడు దీని యొక్క యూనిట్ వెక్టార్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పి మనం ఏ క్యాప్ అని చెప్పాం. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఏ బార్ బై మాడ్ ఏ బార్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, వీటి మీద సమ్స్ ఉంటాయి 2 మార్క్స్. ఒక వెక్టార్ యొక్క యూనిట్ వెక్టార్ని ఎలా డినోట్ చేస్తాం? ఏ క్యాప్. అంటే ఇప్పుడు ఏ బార్ అనే వెక్టార్ని తీసుకుంటే దీని యొక్క యూనిట్ వెక్టార్ మనం ఏ క్యాప్ తో డినోట్ చేస్తాం. ఆ ఏ క్యాప్ ని ఎలా డిఫైన్ చేస్తాం? ఏ బార్ బై మాడ్ ఏ బార్ కింద డిఫైన్ చేస్తాం అన్నమాట. ఏమా?